రాజకీయ వర్గాల్లో సడన్గా ఒక వర్డ్ చర్చాంశనీయంగా మారింది. చర్చ కాదు, ప్రతిపక్షాలు కూడా ఆలోచించే విధంగా చేసింది ఆ పదమే స్కిల్ సెన్సస్. రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి చెప్పినట్టుగానే మెగా డిఎస్సికి గెజెట్ రిలీజ్ చేశారు. దాంతోపాటు ఆయన ఒక మాట అన్నారు, ఇప్పుడు కావాల్సింది మనకు సెన్సస్ తీయటం అంటే భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కలు, దాన్నే సెన్సస్ అంటారు. ఈ జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, లేదా ఎంతమంది మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, కుటుంబం, దీన్ని బట్టే ఏ కుటుంబం ఆదాయం తక్కువ ఉంది, ఏ కుటుంబం అయితే బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్యకు దిగువన ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎంత ఉన్నారు, ట్యాక్స్ పేయర్స్ ఏమన్నారు, ఇవన్నీ తెలియడానికి అవకాశం ఉంది. దాన్ని బట్టే మనం వనరులు ఏంటి, బడ్జెట్ ఏంటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగే ఎలక్షన్ ముందు కొన్ని పార్టీలు ఏం చెప్పారంటే, మేము అధికారంలో వస్తే కులగణన జరగాలి. అంటే ఈ దేశంలో కేవలం 2-3 కులాల వాళ్ళే దేశంలో రాజకీయాల్లో లేదా వ్యాపారంలో ముఖ్యంగా పదవులు అనుభవిస్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక్క పదవి కూడా రావట్లేదని చెప్పారు. దానికి కూడా చాలామంది, ఎక్కువ శాతం మంది జనాలు ఆమోదం తెలిపారు, అది చేయాల్సిందే అన్నారు. కానీ ఇప్పుడు సడన్గా మన చంద్రబాబు నాయుడు గారు అపరచాణిక్యుడు అనుకున్న ఆయన, అభివృద్ధికి మారుపేరు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ స్కిల్ సెన్సస్ అన్నారో ఒకసారి ఉలిక్కిపడి చూశారు. ఏంటి ఈ స్కిల్ సెన్సస్ అంటే మన రాష్ట్రంలో మొత్తం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది, వాళ్ళకి ఏ స్కిల్ ఉంది అంటే స్కిల్ గురించిన గణాంకాలు, నైపుణ్యపు గణాంకాలు అని చెప్పొచ్చు. అంటే జనాభా లెక్కలు అంటే నైపుణ్యపు లెక్కలు. ఈ రాష్ట్రంలో అప్పుడు ఆయన మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఇందులో ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంతమంది చదివారు, నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంతమంది చదివారు, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివిన వాళ్ళలో వాళ్ళకి ఎటువంటి స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్ ఉందా, కమ్యూనికేషన్ స్కిల్ ఉందా, లేకపోతే అదర్ ఏదైనా వొకేషనల్ వర్క్ స్కిల్ ఉందా, అసలు స్కిల్ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలిస్తే దానికి తగ్గట్టుగా. ఎందుకంటే 2024 ఎలక్షన్స్కి ముందు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, 20 లక్షల జాబ్స్ ఇస్తాము, ఏటా 4 లక్షల జాబ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నీకు జాబ్ ఇవ్వాలంటే నీకు ఏం కావాలో తెలుసు కదా. దాంతోపాటు వాళ్ళు పెట్టుకున్న అసలు అతనికి ఏమి ఇష్టము, ఏమి చేయగలుగుతాడు, ఎటువంటి ఎలిజిబిలిటీ ఉంది, లెర్నింగ్ కెపాసిటీ ఉంది, ఈ 4 అంశాల మీద స్కిల్ సెన్సర్స్ తీస్తే ఆ డేటా చేత పట్టుకొని మనకి ఈ స్కిల్ ఉన్న వాడికి ఈ కంపెనీ అవసరం అవుతుంది, ఈ జాబ్ పెట్టాలంటే, ఈ జాబ్ ఇవ్వాలంటే ఇటువంటి కంపెనీస్ కావాలి. కాబట్టి మనం వాళ్ళని తీసుకురావటమా, గవర్నమెంట్ తరఫు నుంచి మనమే కుటీర పరిశ్రమలు పెట్టడమా, లేదా అటువంటి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకునే కంపెనీస్కి మనం రాయితీనిచ్చి మరింత ఎక్కువ మందిని తీసుకునేటట్టు చేయటమా అనేది ఒక అంశం. వాస్తవానికి రాజకీయాల మాట పక్కన పెడితే ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు వచ్చే మార్గం అంటే ప్రతి ఇంటిలో ఒక చదువుకున్నాడు పనిచేస్తూ ఉంటే అతనికి ఆదాయం పెరుగుతుందంటే ఆటోమేటిక్గా కుటుంబం బాగుపడుతుంది. అప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క పని ఎక్కువగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కడికి సంపాదించుకునే మార్గాన్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, వయసు వచ్చిన తర్వాత చదువు అయిన వెంటనే ఈ లెర్నింగ్ నుంచి ఎర్నింగ్ వరకు తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశం వస్తే మాత్రం అది ఖచ్చితంగా మంచిదవుతుంది, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే మీరు ఏదైతే పేరు పబ్లిసిటీ చేసుకుంటున్నారో ఈ అభివృద్ధికి మారు పేరండి, ఖచ్చితంగా మిమ్మల్ని జీవితాంతం అలా గుర్తుపెట్టుకుంటారు. సో తెలుగు ప్రజలైన మనం అందరం ఆశిస్తాం ఏంటంటే ఈ స్కిల్ సెన్సస్ జరగాలని, జరిగిన తర్వాత స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి సంపాదించుకునే అవకాశం రావాలి. స్కిల్ లేని వాడికి ఎటువంటి స్కిల్ నేర్చుకుంటే వాడు సంపాదనలోకి వెళ్తాడో ఒక పూర్తి అవగాహన తెచ్చినట్లయితే అందరూ సంపాదించుకునే స్థాయికి వెళ్తారు. చేయి చాచి అడుక్కునే స్థాయి ఎప్పటికీ ఉండదు, సంపాదించే స్థాయికి వెళ్తారని ఆశిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా ఇంకా ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద వీడియో కావాలంటే మీ కామెంట్స్ పెడితే దాన్ని బట్టి మేము వీడియో చేయడం జరుగుతుంది. వాహిని ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఎవరు బ్యాకప్ లేరు. మాకు తెలిసిన సమాచారం, మేము తీసుకున్న సమాచారాన్ని మాకున్న వ్యక్తులతో పరిశీలించిన తర్వాతే దీనిలో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పొరపాటు అడిట్ అనిపిస్తే మీరు కామెంట్స్ పెట్టవచ్చు. మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని నిజాలు మాత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.